హనుమకొండలో జరిగిన పత్రికా సమావేశంలో పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తాటికొండ రాజయ్యలు తీవ్రస్థాయిలో ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ నేతలు రైతుల బాధలు పట్టించుకోకుండా నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం, సంక్షేమం, వైద్య రంగాల్లో జరిగిన అభివృద్ధిని నేతలు గుర్తు చేసి ప్రస్తుత ప్రభుత్వమే హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలు, బీసీ, ఎస్సీ సమస్యలు, ఆరోగ్య సేవలు, వరి వ్యవసాయం, సీసీఐ కొనుగోలు వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మొత్తం కూడా బస్సులలో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది. బస్సులలో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది మీరు చేయబట్టి. విపరీతమైన ప్రెషర్ లో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. అందుకొరకే మన వరంగల్ హైదరాబాద్ తో యాక్సిడెంట్ అయింది. అదే విధంగా మన చేవెళ్లతోలో 20 మంది చచ్చిపోయారు, 24 మంది చచ్చిపోయారు. దానికి కారకుడు స్వయాన రేవంత్ రెడ్డి. నేను ఓపెన్ చెప్తాను. ఎందుకు రేవంత్ రెడ్డి? నిజానికి చేవెళ్ల హైదరాబాద్ మార్గాన్ని 4 లేన్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి. దానికి ఎవరో ఎన్జీటీకి పోయిన కేసులు, మరి ఆ కేసు విత్డ్రా చేయించి టెండర్ వేయాలి కదా. ఆ టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఆ వర్క్ స్టార్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈయనకు 15,000 ఎకరాల భూములు ఈయన కుటుంబ సభ్యులకు కల్వకుర్తి ఏరియాలో ఉన్నాయి. ఆ కల్వకుర్తి ఏరియాల భూములకు రేట్లు రావాలని, ఆ భూముల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని చెప్పి డ్రామా చేస్తూ దానికి 8 లైన్ రోడ్డు శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్ట్ తీరా తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి ఇచ్చిండు. ఇవ్వడమే కాకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చిండట. ఇక చూడండి కథ. మరి పేదోళ్ళు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ప్రత్యేకించి పత్తి రైతులు గిట్టుబాటు ధర రాక, సీసీఐ కొనుగోలు చేయక పార్వతీపురం మన్యం జిల్లా